టీ20ని ఏపీఎల్ని దగ్గరగా చూస్తున్నాను. ఎస్, ఫ్యాబులస్ టాలెంట్, సూపర్ మ్యాచెస్ జరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే టీజీ20 స్టార్ట్ అయిందో మీరు టీజీ20కి ఏపీఎల్ ప్లేయర్స్కి కొంచెం డిస్టింక్టివ్ డిఫరెన్స్ చూడొచ్చు. దేంట్లో? ఫీల్డింగ్లో. వెన్ కంపేర్ టు తెలంగాణ ప్లేయర్స్తో ఆంధ్రాని కంపేర్ చేస్తే తెలంగాణ ప్లేయర్స్ ఫీల్డింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టార్ట్ అయిన 2-3 మ్యాచ్లకే వాళ్ళ ఫీల్డింగ్, వాళ్ళ యొక్క అథ్లెటిజం, వాళ్ళ యొక్క ఎజిలిటీ చాలా డిఫరెంట్గా ఉంది. బట్ వేరేస్ ఏపీఎల్లో చూస్తే కొంచెం వీళ్ళు బాగా క్యాచెస్ ఇంకా బాగా తీయచ్చు అనే ఒక చిన్న ధోరణి అయితే వస్తుంది. నేను రాంగ్ అయితే ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ కరెక్ట్ మీ, నన్ను కరెక్ట్ చేయండి, తప్పులేదు. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ 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 ఏపీఎల్కి టీజీ20కి నేను ఇంకొక చిన్న డిఫరెన్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటేంటంటే కామెంటరీ. సో ఏదైతే నెసెసిటీ ఉందో తెలుగు స్టేట్స్లో తెలుగు కామెంటరీ ఎప్పుడైతే ఇంపార్టెంటో అప్పుడు తెలుగు కామెంటరీని ఎలివేట్ చేయలేకపోతున్నాం. ఏపీఎల్లో ప్రెస్ కానీ వాళ్ళని అడిగే క్వశ్చన్స్ అయినా కానీ అందరూ ఇంగ్లీష్లో అడుగుతున్నారు తప్పితే తెలుగు నేటివిటీకి దూరం అయిపోయాం. అలాగే టీజీ20కి వస్తే తిలక్ వర్మ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో తను ఇంగ్లీష్లో మాట్లాడకుండా తెలుగులో మాట్లాడుతున్నాడు. తెలుగు క్రికెట్ ఇది అని క్లియర్గా టీజీ20 వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. ఏపీఎల్ కొంచెం దానికి వెనకపడిందేమో నాకు అనిపిస్తుంది. తెలుగుని కంప్లీట్గా వాడచ్చు. మాలాంటి వాళ్ళని పిలిచినా మేము తెలుగులో ఎలా చేస్తాం మేము చేస్తాం, తర్వాత సంగతి. బట్ తెలుగుని ఎవరైనా కానీ తెలుగుని తీసుకొస్తే, తెలుగులో మాట్లాడడం, తెలుగు కమ్యూనికేషన్ తీసుకొస్తే చాలా చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. తప్పు ఉంటే క్షమించండి. అండ్ డూ ఫాలో క్రికెట్ టాక్స్ విత్ శివ.